నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం బ్యారేజ్ని బోట్లు ఢీకొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విచారణకు కూడా ఆదేశించారు. ఇక ఆ దిశగా ఎంక్వైరీ జరుగుతున్న వేళ మరి ఇది కుట్రపూరితంగానే జరిగింది అని చెప్తూ అధికారులు అయితే మరి బాబు గారికి నివేదిక ఇచ్చారు అంటున్నారు. మరి ఆ పడవలు ఎందుకు ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టాయి, మరి ఆ కుట్రకోణం ఏంటి, దీని వెనక ఎవరున్నారు, ఇది నిజంగా కావాలనే చేశారా అనే విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గవర్నర్, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఒక పక్క బుడమేరు పొంగి విజయవాడలో కొన్ని ప్రాంతాలు మునిగి అక్కడ లక్షల మంది ప్రాణ భయంతో అతలకుతలం అవుతుంటే, ఒక పక్కేమో ప్రకాశం బ్యారేజ్ని అదే టైంలో పడవలు వచ్చి ఢీ కొట్టడం, దానికి కొంచెం డ్యామేజ్ అవ్వడం కూడా మనం కొంచెం కాదమ్మా, గట్టి డ్యామేజ్ అయింది. సో ఏంటి సార్, మరి దీనిపైన చంద్రబాబు గారు ఆవేశపడ్డారు, ఎంక్వైరీకి వేస్తామని చెప్పారు. దానిపైన ఎంక్వైరీ కూడా జరుగుతున్న నేపథ్యంలో అధికారులు అయితే దీని వెనక కుట్రకోణం ఉందని చెప్పి బాబు గారికి అయితే చెప్పారంట. అంటే అప్పట్లోనే బాబు గారు కావచ్చు, అధికార పక్షం ఆరోపించింది ఇదంతా ప్రతిపక్షం పనే అని చెప్పి. సో ఆ దిశగానే ఇప్పుడు అధికారులు కూడా నివేదిక ఇచ్చారు అంటున్నారు. మరి నిజంగా ఇది వైసీపీనే చేసిందంటారా? దీని వెనక ఉన్న కుట్రకోణం ఏంటి, ఎందుకు ఇలా వైసీపీ చేసింది అంటే ఏం చెప్తారు మీరు? ఇది ఖచ్చితంగా మనం చర్చల్లో గతంలో ఇది ప్రస్తావన వచ్చినప్పుడు కూడా అది సమయం సందర్భం కాదు అని మనం దాని మీద చర్చించలేదు. ఎందుకంటే అంతకన్నా తీవ్రమైన అంశం మీరు ఇంతకుముందు చెప్పినట్టు 2.5 లక్షల మంది 3 లక్షల మంది ఈ వరద దీంతో తల్లడిల్లిపోతున్న టైంలో దీన్ని మీద దృష్టి పెట్టకూడదని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన దృష్టికి వచ్చినప్పుడు కూడా దాన్ని పక్కన పెట్టారు. అది తర్వాత చూద్దాం, అంతకన్నా ముందు చేయాల్సిన పనులు ఇవి అనే ఉద్దేశం మీద ఆయన దృష్టికి వచ్చినా కూడా ఆయన ఒక్క నిమిషం కూడా దాని మీద దృష్టి పక్కకు పెట్టారు. ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టినప్పుడు మాలాంటి వ్యక్తులకి అంటే కొంత అవగాహన ఉండి ఈ మరబోట్లు ఎలా ఉంటుంది, దాని పరిస్థితి ఏంటి, వరదలు వచ్చినప్పుడు వాటిని ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, వాటి వల్ల జరిగే ఉపద్రవం నాకు నేను తెలుసు కాబట్టి చెబుతున్నా. ఇప్పుడు వాళ్ళు చేసిన పని, ఉగ్రవాద సంస్థలు కొన్ని వెహికల్స్లో బాంబులు పెట్టి వెళ్ళి సూసైడ్ స్క్వాడ్స్ అటాక్ చేస్తా చూసారా, అంత తక్కువలో జరగలే. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, వాటిల్లో పూర్తిగా ఇసుక నింపున్నాయి అవి ఇనప బోట్లు. నాకు ఎందుకు అవగాహన ఉందంటే వీటి మీద, కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిని, మాది నాగాయలంక. మా ఊర్లో నేను చిన్నప్పటికీ, మా ఫాదర్ చిన్నప్పటికి కూడా లాంచీలు ఉండేవి. మాకు 2 లాంచీలు ఉండేవి. ఆ లాంచీలు ప్రకాశం బ్యారేజీ కడుతున్నప్పుడు మా ఫాదర్ చిన్న వయసులో అప్పుడు అవి వచ్చి ఇక్కడ ఈ నిర్మాణానికి రాళ్ళు అవన్నీ పంటులు లాగటానికి కూడా వచ్చినాయని మా ఫాదర్ నాకు చెప్పారు. అందువల్ల మాకు తెలుసు మోటార్ బోట్లు ఏంటి, వాటిని వరద వచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, వాటితో వచ్చే ఇబ్బందులు ఏంటి అని. ఇది మొన్నటిరాక నేను ఎందుకు మాట్లాడలేదంటే ఈ వరద సమయంలో మనం ఇది చర్చించకూడదు, ఇది సమయం కాదని నేను ఊరుకున్నా. కానీ వీటికి సంబంధించిన రకరకాల పరిణామాలను చూస్తే జరిగిన సంఘటనని ఇది ఖచ్చితంగా కుట్రకోణం ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ 3 బోట్లు ఒకదానికొకటి కట్టారు. రెండోది, ఎప్పుడైనా సరే అంత హెవీ ల్యాడెన్ బోట్స్కి ఐరన్ చైన్స్ ఉంటాయి పెద్దవి, ఆ చైన్స్తో కడతారు. వాటికి లంగరేస్తారు. లంగరేయటమే కాదు, వరదలు వచ్చినప్పుడు వాటిని ఒడ్డు నుండే ఒక చెట్ల కన్నా వాటికి బిగించి కట్టేస్తారు. వెళ్ళి వరదలు కొట్టుకుపోతాయని గొల్లపూడిలో కట్టారని చెబుతున్నారు వీళ్ళు. వాటిని పెట్టారు. అంతకుముందు అవి వద్దండరాయనిపాలెంలో ఉండేయంట. వాటిని తీసుకొచ్చి బ్రిడ్జికి దగ్గరగా పెట్టారు. దగ్గరగా పెట్టి ప్లాస్టిక్ తాడుతో అది గేదెదోళ్ళని కడతారు. ఆ తాడు కూడా నేను చూసా. ఈ ఇళ్లలో పశువులు, గేదెలను కూడా కాదు, దూడలను కడతారు. ఇంత ఒక అరంగుళం మందం తాళ్ళతో కడితే అంత ఇసుక, కొన్ని ఒక్కొక్కటే 50-60 టన్నుల ఇసుక ఉంది దాంట్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే, అసలు ఇసుక బోట్లో నింపేందుకు పెట్టారనేది కూడా ఒక ప్రశ్న. అసలు ఇవాళ రేపు ఫ్రీ అయిపోయింది ఇసుక అయిపోయిన తర్వాత దాన్ని ఎందుకు పెట్టినట్టు దాంట్లో దాచి పెట్టారు? అదేమన్నా బంగారమా? తర్వాత వరద వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆస్తి అది, దాన్ని బందోబస్తు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళు అలా గాలికి వదిలేశారంటే అవి ఒకదానికొకటి 3 వచ్చి కొడితే పిల్లర్లకు కనుక తగిలింటే, పిల్లర్ల ఎప్పుడు 60-70 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్యారేజ్ అది. దాని మీద హెవీ ట్రాఫిక్ని కూడా 25 ఏళ్ల క్రితమే దాదాపు కనకదుర్గమ్మ వారధి కట్టిన తర్వాత ఆపేశారు. ఎందుకంటే ఇది రిజర్వాయర్ కోసం పెట్టిన బ్యారేజీ, దీని మీద హెవీ ట్రాఫిక్ వెళ్తే బ్యారేజీ బ్రిడ్జి పిల్లర్స్ దెబ్బతింటాయని. అలాంటిది ఆ 3 కనుక వచ్చి పిల్లర్లకి తగిలి ఉంటే పిల్లర్లు ధ్వంసం అవుతాయి. అవి గ్రానైట్ స్టోన్తో కడతారు. వాటిని అవి ఊడిపోతాయి అంత దెబ్బకి. అందులో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, వరద ఇంపాక్ట్. అయితే
ఒకదానికొకటి 3 కట్టి అవి లక్కీగా నేను ఏమనుకున్నా అంటే అది బీమ్ అనుకున్నాం సిమెంట్ది. ఇప్పుడు కన్నయ్య నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే అది కౌంటర్ వెయిట్. ఈ లాక్స్ గేట్స్ ఎత్తేటప్పుడు కిందకి లాగుతాయి, వదిలేటప్పుడు పైకి వదిలేస్తాయి అన్నమాట. అది కౌంటర్ బ్యాలెన్స్. దీన్ని ఒక్కసారే పడకుండా ఒకసారే పైకి లేగకుండా కౌంటర్ బ్యాలెన్స్ అంటారు వాటిని. అట్లాగే వాటికి సంబంధించి ఆ ఇంజనీరింగ్ ఇదనమాట, అది బ్యాలెన్సింగ్. అదే ఆ పిల్లర్ బీమ్ అనుకున్నాం మనం, తెలీదు కాంక్రీట్ బీము, అది కౌంటర్ వెయిట్ అంట. కౌంటర్ వెయిట్కి తగలబట్టి గేటుకి తగల, గేటుకి తగిలినా పిల్లర్కి తగిలినా జరిగే డ్యామేజ్ చాలా తీవ్రంగా ఉండేది. ఇవి ఈ 3 బోట్లు ఇంకొక 4 వచ్చి కొట్టినాయి, మొత్తం 5 బోట్లు కట్టినాయి. ఇప్పుడు దీన్ని మనం చాలా లైట్గా తీసుకునే పరిస్థితి లేదు. అంత వరద ఉధృతున్న టైంలో కనుక ఆ బ్యారేజ్ కనుక పగిలిపోయి ఉంటే ఇక నష్టం అనేది కొన్ని లక్షల్లోనే ఉండేది. ఎక్కడ విజయవాడ మొదలు పెడితే హంసలదీవి దగ్గర అది కలిసే వరకు కూడా వినాశనం సృష్టించేది. ఎక్కడికక్కడ కరకట్టలు తెగిపోయాయి. అలాంటి ఒక ప్రళయం సృష్టించడానికి జరిగిన ప్రయత్నంగా తీసుకోవాలి. ఇది ఒక కాన్స్పిరసీగా తీసుకోవాలి. ఇదేమి చిన్న ఇష్యూగా. తర్వాత 2 వ్యక్తులు రామ్మోహను, తలసిల్ల రఘురామ్కి బంధువు అని చెబుతున్నారు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు నందిగాం సురేష్కి దగ్గర ఇంకొక వ్యక్తి కూడా. వీళ్ళిద్దరికీ కూడా నందిగాం సురేష్తోనూ తలసిల్ల రఘురాము, ఆయన గొల్లపూడిలోనే ఉంటాడు తలసిల్ల రఘురాము కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా అది కుట్రకోణంలోనే బుక్ చేయాలి కేసుని. అది ఎవరైనా చెప్తారు. కుట్రకోణంలో బుక్ చేయడానికి తోడు కొన్ని సాక్ష్యాధారాలు కూడా, అంటే బోట్లు ఢీ కొట్టిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆ బోట్ నాది అని. అవును, అదే చెప్పబోతున్నామ్మా. ఇప్పుడు అది తగలగానే వాళ్ళు వచ్చి ఎవరైనా మన ఆస్తి వెళ్ళి ఎక్కడన్నా ఒకసారి నష్టం పెడితే మన ఆవే వెళ్ళి ఒకసారి వేస్తే మనం వెళ్ళి చెప్పాలి ఇది మా ఆవు అని, మా గేదె అని చెప్పాలి. వాళ్ళు ఇరిగేషన్ అధికారులకు చెప్పాలి ఇది మాది అని. సైలెంట్గా ఉన్నారు అంటే మమ్మల్ని గుర్తుపట్టరని అనుకున్నారా, లేకపోతే ఎందుకో తెలీదు. మీరు అన్నట్టు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకునే రాక కూడా ఎవరు కూడా సైలెంట్గా ఉన్నారు. అది పెద్ద నేరం. అది తెలిసే జరిగింది అనడానికి ఒక కారణం. తెలియక కనుక జరుగుంటే వచ్చేసేవాళ్ళు. వాళ్ళు నేను అనుకోవటం ఏంటంటే ఇది ఒక పెద్ద విధ్వంసం చేయటానికి రచన జరిగింది. అది గొల్లపూడి దగ్గర కావాలని ఆ బోట్లని అర్ధరాత్రి టైంలో ఎవరో చూడరు కదా, చూడనప్పుడు వాటిని ఫ్లడ్లోకి వదిలేశారు. అవి ఆ ఫ్లడ్లో కొట్టుకుని వచ్చి స్పీడ్గా తగిలితే కనుక ఆ పోర్షన్ పగిలిపోద్ది. ఒకసారి ఒక డ్యామ్ బ్యారేజ్ కనుక కొంత కూలిపోయిన తర్వాత ఇంకా మిగిలిన కూడా ఆగవు. ఒకటి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి కూడా పోతుంది. ఒక్కోసారి సగం వరకు కూడా తెగిపోతుంది బ్యారేజ్ మొత్తం. అలాంటి కుట్రకోణం స్పష్టంగా ఉందనేది మాత్రం మనం ఇప్పుడు అర్థం అవుతుంది. ముందులో కూడా చాలా లైటర్గా తీసుకున్నాం ఈ అందరం కూడా. కానీ తర్వాత చూస్తే వీళ్ళు మాట్లాడుతున్న తీరు, వీళ్ళ ఉద్దేశాలు చూస్తే ఏదో ఒక రకంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇంత జన నష్టం కల్పించి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక కుట్రతో చేసిన ఇదిగానే కనిపిస్తుంది. లేకపోతే 3 ఒకదానికొకటి కట్టడం ఏంటి, ఆ 3 ఎంత బందోబస్తుగా ఐరన్ చైన్స్తో కట్టుకోవాలి వాళ్ళు. అది వాళ్ళ ఆస్తి కదా. ఒక్కొక్క పడవ ఖరీదు కూడా 1.5 పైనే ఉంటుందని వింటున్నా. అంటే మరి అంత కాస్ట్ ఉండే పడవల్ని మరి అంత లైట్ కాస్ట్ ఉండకపోయినా కాస్ట్ అంత ఉండదమ్మా. అది ఐరన్ బోటే, దానికి ఐరన్ షీట్స్తో తయారు చేసింది. దానికి పెద్ద మెకనైజ్డ్ బోట్స్ అని కూడా నేను అనుకోవట్లేదు. అంత లేకపోయినా కూడా అది ఖరీదైన వస్తువులే. ఖరీదు కాకపోయినా చాలా ప్రమాదకరమైన వస్తువులు కూడా. ఫ్లడ్ టైమ్స్లో అది ప్రకాశం బ్యారేజ్కి ఎగువన ఉండే, దిగువనుంటే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక రకంగా దాని దగ్గర బ్యారేజీ లేకపోతే వెళ్తే సముద్రంలో కలుస్తాయి అనుకోవచ్చు. కానీ దాటిని ఉద్దండరాయనపాలెం నుంచి గొల్లపూడికి దగ్గరికి తీసుకొచ్చి ఫ్లడ్ కరెంట్ అంటే ప్రవాహం ఉధృతి ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి వదిలిపెట్టారు. వాటిని వదిలిపెట్టినప్పుడు ఆ ఉధృతితో వచ్చేస్తాయి. మామూలుగా వస్తే అది అంత పెద్ద ప్రమాదం కాదు. అవి వచ్చి కొట్టుకోవటానికి పిల్లర్లు అయితే పగిలిపోతాయి. ఇక ఆగదు. గేట్ అయినా పగిలిపోతుంది, గేట్ ఆగదు. ఎందుకంటే ఇది ఐరన్తో చేసింది. గేట్ అనేది మహా ఉంటే ఇంత మందం ఉంటుంది. కానీ అవి ఐరన్తో తయారైన తర్వాత దాంట్లో ఇసుక లోడ్ ఉంది పూర్తిగా. ఆ బరువు కూడా దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, నష్టం. ఆ ఉద్దేశం మీద వదిలేరు. ఇది తర్వాత మీరు అన్నట్టు సైలెంట్గా చూస్తూ కూర్చున్నారు. మాది అని చెప్పి వాళ్ళు వెంటనే రావాలి. తెల్లారేటప్పటికి చూసుకుంటారు కదా, ఉండపోయినప్పుడు అక్కడ తగిలినట్టు టీవీల్లో చూసుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఏ బోట్లు ఏమీ పాకిస్తాన్ నుంచి రాలేదు, చైనా నుంచి రాలేదు,
వెళ్ళాలి కదా, వెళ్ళి చెప్పుకోవాలి కదా. అండ్ ఇప్పటికీ కూడా ఆ బోట్లు అలా కట్టొద్దని అక్కడ ఉన్న వాళ్ళు వారించారని, అలాగే ఇప్పుడు చాలా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ల ద్వారా ఇప్పటికే ఎవరు ఆ బోట్లు ఎవరి అని పోలీసులు గుర్తించడం జరిగింది. అంటే రాజకీయాల కోసం ఇలా ప్రజల ప్రాణాలను కూడా బలిపెట్టడానికి. అందుకే నేనన్నా వీళ్ళ మీద కుట్ర కేసు పెట్టాలి, మామూలు కేసు కాదు. కొన్ని లక్షల మంది ప్రజల్ని చంపడానికి చేసిన కుట్ర కేసు పెట్టాలి. వాళ్ళకి ఉరిశిక్ష పడినా కూడా తక్కువ విషయం అంట. నేను ఇప్పుడు మీరు అన్నారు అదే కానీ జరిగి ఉంటే వినాశనమే. జిల్లాలు తుడిచిపోయాయి. 2 జిల్లాలు, కృష్ణా జిల్లా అంటే బ్యారేజీ కింద ఉన్న భాగాలన్నీ కూడా ఏ స్థాయిలో జరుగుతాయి, ఉప్పెన కన్నా కూడా నష్టం జరిగేది. ఇప్పుడు గుంటూరు జిల్లాకు కూడా జరిగేది. 2 జిల్లాలు తుడిచిపెట్టుకుపోయేటంత కుట్ర. ఇప్పుడు మీరు అడిగారు, మీరు అన్నారు గొల్లపూడి దగ్గర వాళ్ళు ఇట్లా పెట్టొద్దు అని. కొంచెం అనుభవం ఎవరైనా సరే, డింగి అంటారు చిన్న పడవల్ని, వాళ్ళే పూర్తి బందోబస్తు చేసుకుంటారు. ఇలాంటి వరద వచ్చినప్పుడు అవి ఒడ్డు కన్నా లాక్కుంటారు, లేకపోతే గట్టిగా బందోబస్తు చేసుకుంటారు. ఇప్పుడు నేను ఇంతకుముందు మీతో చెప్పాను, కొత్తగా మాకు ఈ తుఫాన్లు తెలియని కాదు. మా లాంచీలను కూడా వరద వచ్చే టైముల్లోనూ తుఫాన్లు వచ్చే టైముల్లోనూ తీసుకెళ్ళిపోయి కింద దిగువన లాకులని ఉంటాయి. ఆ లాకులు అంటే గాలికి సాటుగా ఉంటాయి, ఆ ఏరియాలో పెట్టేసేవాళ్ళు బందోబస్తుగా. ఎందుకంటే కొట్టుకుపోయి తర్వాత ఒకటైతే ఒక ఉప్పెన టైంలో కొట్టుకుపోయి ఇంతవరకు దొరకదు కూడా. అట్లా 2 సార్లు జరిగినాయి. తుఫాన్లు వచ్చినప్పుడు కొట్టుకుపోతాయి ఎంత బందోబస్తుగా కడితే కూడా. అట్లాంటిది మరి వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వదిలిపెట్టారంటే ఎంత దారుణమైన విషయం మీరు ఆలోచించండి. నేను చెప్పా కదా, తుఫాన్ అప్పుడు కొట్టుకుపోయిన అది మా కింద దిగున అంటే బందోబస్తు తక్కువని కూడా కాదు, అంత పెట్టినా కూడా తాళ్ళు చైన్లు కూడా తెగొట్టే పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళు అంత తెలిసిన వ్యక్తులు నైలాన్ తాడు కట్టారని చెబుతున్నారంటే అది సార్లు నిర్లక్ష్యానికి. ఎవరైనా ఈవెన్ జడ్జెస్ అయినా కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది, వీళ్ళు చేసింది ఎంత దారుణమైన నిర్లక్ష్యం, కావాలనే చేశారు వాటిని తీసుకెళ్ళి డ్యాముని పగలగొట్టడానికి అనేది. ఖచ్చితంగా శిక్ష కూడా పడుతుంది. ఇప్పుడు జరిగిన తీవ్రత మీద ఇరిగేషన్ అధికారులు ఇచ్చే రిపోర్ట్ కానీ, వాళ్ళు రేపిచ్చే సాక్ష్యం కానీ, అక్కడున్న సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ, ఇవన్నీ కూడా తీవ్రమైన నేరానికి వీళ్ళు ఒక ఉద్దేశంతోనే చేశారనేది చెప్పకనే చెప్తాయి అవన్నీ. అండ్ ఇంకో విషయము, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక అక్రమ రవాణా జరిగిందని విన్నాము. ఇసుక అక్రమ రవాణాలో ఎవరైతే పాల్గొన్నారో ఉషాద్రి అనే దానికి సంబంధించి ఇప్పుడు అదే వ్యక్తికి సంబంధించినవి ఈ బోట్లు కూడా అంటున్నారు. సో దానిలో ఎంతవరకు నిజం ఉందంటారు? నిజమేనమ్మా, అది వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మాయని ఎవరు ఇప్పుడు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషను, వెహికల్ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందో ఇరిగేషన్ అధికారుల దగ్గర ఈ జలవనరుల్లో తిరిగే లాంచీలు కానీ, మోటార్ లాంచీలు కానీ, పంటులు కానీ, లేకపోతే ఇలాంటి బోట్లకి సంబంధించిన రిజిస్ట్రేషను ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉంటాడు విజయవాడలో, వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళు ఒక నంబర్ ఇస్తారు, ఏడాదికి ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తారు, ఇవి ఫిట్గా ఉన్నాయా లేవా, జర్నీకి ఇంజిన్లు పనిచేస్తున్నాయా లేదా అని. అవన్నీ ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని బట్టే కదా ఈ ఓనర్స్ పేర్లు బయటకు వచ్చింది. వీళ్ళు స్వచ్ఛందంగా బయటకు రాలా ఇది మాది అని. వాళ్ళు ఇరిగేషన్ అధికారులు వీటి నంబర్లను చూసిన తర్వాత బయటికి చెప్పారు, ఇది ఫలానా వాళ్ళదని. దానికి ఒక వ్యవస్థ ఉందమ్మా. అంతేగాని గాలికి ఎవడబడితే ఆడు తయారు చేసేసి తిప్పుకొట్టే పరిస్థితి ఉండదు. ప్రతి మోటరైజ్డ్ బోట్కి ఒక నంబర్ ఇస్తారు, వాటికి దానికి ఒక వ్యవస్థ ఉంది, ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ వ్యవస్థ ఉంది. వాళ్ళు ప్రతిసారి ఇప్పుడంటే కొద్దిగా నిర్లక్ష్యం వహించి ఉండొచ్చు. ఇప్పుడు ఈ సందర్భంలో గతంలో మీరు చెప్పారు ఇసుక అక్రమ రవాణాలో కూడా ఈ ప్రముఖ పాత్ర వహించినాయి అని. ఇప్పుడు మీరు ఇంకొక మాట కూడా చాలా ఖరీదైన దీంతో తయారు చేశారు, అది ఇసుక అక్రమ రవాణా కోసం చేసినవి అయ్యి. అందుకే లేకపోతే అక్కడ వీటి అవసరం ఏం లేదు, అక్కడ ట్రాన్స్పోర్ట్ పరంగా ఇంకోటి ఏం చేయట్లా. వాటిని ఇసుకతో నింపి మరీ వదిలారంటే నేను ఇంతకు చెప్పినట్టు ఉగ్రవాదులు కనుక బాంబులు పెట్టి వెహికల్స్ తీసుకెళ్ళి వాళ్ళ ప్రాణాలు పోయినా కూడా ఆత్మాహుతి దళాలు అంటారు చూసారా, ఇది ఆత్మాహుతి దళానికి ఏమాత్రం తక్కువ లేదు. కాకపోతే ఇందులో మనిషి కూడా లేరు, కేవలం వాటినే పంపించేశారు. అదే మామూలుగా మోటరైజ్డ్ వెహికల్స్ అయితే వాళ్ళు వెళ్ళి ఇస్తారు, ఇది ప్రవాహంలో వదిలిపెడితే దానిపైన అది చేసుకుంటుందని వాళ్ళు చేసిన ప్రయత్నం ఇది. అదృష్టం ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజల అదృష్టం, అది వెళ్ళి కౌంటర్ వెయిట్కి తగలటం, ఆగటం. అందుకే వాటిని వరద టైంలో వాటిని తీయటానికి కూడా ప్రయత్నం చేయాల, తీస్తే ఇంకా నష్టం జరుగుతుంది. అవి వెళ్ళి కనుక ఆ ప్రయత్నంలో వాటికి పిల్లర్లకు కొట్టుకుని అంటే పిల్లర్లు పైపోతాయి. అందుకే వరద పూర్తిగా తగ్గే వరకు కూడా వాళ్ళు వెయిట్ చేసిన కారణం. రైట్ సార్, మరి ఇంతమంది ప్రజల ప్రాణానికి హాని కలిగించిన వాళ్ళ విషయం బయటికి రావాలని, దీనిపై పూర్తి ఎంక్వైరీ జరగాలని, వాళ్ళకి ఘోరమైన శిక్ష పడాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం.